మనం ఈ కాలంలో ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి? మనం లక్ష్మీనరసింహస్వామిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. లక్ష్మీనరసింహస్వామి ఫాలో అయితే లక్ష్మీదేవి మన దగ్గర ఉండిద్ది. ఎలా ఇన్స్పైర్ అవ్వాలి చూడండి. రాక్షసుడు రకరకాల కోరికలు కోరుకుంటాడు. ఇంట్లో చనిపోకూడదు, బయట చనిపోకూడదు, కింద చనిపోకూడదు, పైన చనిపోకూడదు, ప్రాణం ఉన్నదాంతో చనిపోకూడదు, ప్రాణం లేనిదాంతో చనిపోకూడదు, ఆడ చనిపోకూడదు, మగవాళ్ళతో చనిపోకూడదు. ఇన్ని రకాల మెలికలు పెట్టినా కూడా చంపేశారుగా స్వామి. ఎలా అవతారం? సగం సింహం సగం మనిషి. ఇంట్లో కాకుండా బయట కాకుండా గడప మీద, ఆ కింద కాకుండా పైన కాకుండా కాళ్ళ మీద. ఇట్లా వాళ్ళు ఎన్నైతే ప్లాన్లు వేసారో అన్నిటికీ పొద్దున సాగకూడదు, రాత్రి సాగకూడదు, సాయం సంజి వేళ. చూడండి ఎన్ని రకాల ప్లాన్లు వేసి చంపేశాడు అనేది. అంటే ప్రాణం ఉన్నది ప్రాణం లేనితో చంపాలంటే గోల్డ్ తో చంపేశాడు. అయినా కానీ ఆయన జయించాడు. అట్లాగే మన లైఫ్ లో కూడా మనం ఒకటే పని చేస్తాం, నాకు ఇదే వచ్చు, నేను ఇలాగే బతుకుతానన్న వాళ్ళు ఎదగలేరు. మనం ఎట్లయినా బతకగలగాలి. నేను ఈ చదివే చదువుతాను, నేను ఇంజనీరింగే చదువుతాను, నేను డిగ్రీనే చదువుతాను, నాకు డిగ్రీకి వచ్చే పనే చేస్తాను, నాకు బీటెక్కి వచ్చే పనే చేస్తాను, నేను పీజీకి వచ్చే పనే చేస్తానంటే నువ్వు బతకలేరు. అన్ని రకాలుగా చేయగలగాలి. స్కిల్ డెవలప్మెంట్ అంటారు. స్కిల్ డెవలప్మెంట్ ఉంటేనే మీ చదువుకు ఉపయోగం. ఒకవేళ మీకు ఏదైనా జాబ్ వచ్చినా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఏ వచ్చింది, దాన్ని మీరు ఇముడించుకోవాలి. నేను నేర్చుకోను, నాకున్నది చాలు, నేను 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందంటే అది వచ్చిందంటే మీకు ఇంకో 4 ఏళ్ళు 5 ఏళ్ళు నీకు జాబ్ పోయింది. అంటే నువ్వు ఎలా నేర్చుకోవాలి? ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండాలి. ఎదుటి వాళ్ళు ఎన్ని పరీక్షలు పెట్టినా ఆ పరీక్షలు నువ్వు గెలిచేటట్టుగా ఉండాలి. మనం చదువుకునే కోర్సులు కూడా కొన్ని ఉంటాయి చూడండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లేడీసే ఉంటారు, ఈ చదువు కోసం ఇంటర్మీడియట్ కోర్స్ తీసుకుంటారు, హాస్టల్కి వెళ్ళి, తర్వాత డిగ్రీ లేకపోతే బీటెక్ పీజీ చదువుతారు. చదివిన తర్వాత మ్యారేజ్ అయింది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు జాబ్ చేసి మ్యారేజ్ చేసుకుంటారు. భర్త వద్దంటాడు, ఆగిపోవాల్సింది జాబ్. లేకపోతే మీకు అనారోగ్య సమస్యలు వస్తే జాబ్ ఆగిపోవాల్సిందే. అనారోగ్య సమస్య అంటే పిల్లలు పుట్టడం, రకరకాల సమస్యలు, జాబ్ ఆగిపోవాల్సిందే. లేకపోతే మీరు వర్క్ చేసుకోలేకపోతున్నారు, ఇంట్లో వర్క్ బయట వర్క్ చేయలేకపోతున్నారు అంటే అప్పుడుదా చదువుకొని వచ్చి చేస్తారుగా, 2 పనులు చేయలేకపోయారు, జాబ్ మానేస్తారు. అంటే ఇన్నాళ్ళు 25 సంవత్సరాల పాటు మీరు కష్టపడి చదివింది కేవలం 2 సంవత్సరాలు 1 సంవత్సరం జాబ్ చేసి మానేయటానిక? ఇంటర్మీడియట్ కాడి నుంచి మీరు స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటా. రేపొద్దున నేను హస్బెండ్ కి నేను ఉపయోగపడాలి, ఏమి లేదు నేను ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ పెట్టుకుని ఉపయోగపడాలి, ప్రైవేట్ గా అయినా ఉపయోగపడాలి. ఇలా రకరకాల ఉపయోగపడే సీఏ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కోర్సు. అది కష్టం కదని అనుకోవద్దు, చదివే వాళ్ళకి ఏదైనా తేలికే. అది ఎంత ఉపయోగపడి చూడండి. మీరు సొంతంగా ప్రాక్టీస్ పెట్టచ్చు, ఎవరి దగ్గర జాబ్ చేయొచ్చు, మీ హస్బెండ్కి హెల్ప్ చేయొచ్చు. అసలు ఏమి కాదు, మీరు ఫెయిల్ అయ్యారు, ఇంట్లో అకౌంట్ అయినా నేర్చుకోవచ్చు. మీకు వాళ్ళ ముందు కామర్స్ అంటే కామన్ సెన్స్ వచ్చింది మీకు. ప్రతి కోర్సుకి మీరు సైడ్ ఇంకో కోర్స్ నేర్చుకోవటం, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ నేర్చుకోవటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవటం. చూడండి రాబోయే రోజుల్లో ఏఐ వచ్చిన తర్వాత కొన్ని వేల లక్షల కోట్ల ఉద్యోగాలు పోతాయి. స్కిల్ డెవలప్మెంట్ ఉన్న వాళ్ళకి ఏలు గోటు కూడా కదిలించలేరు. కారణం ఏంటంటే వాళ్ళు ఇమిడించుకున్నారు, స్కిల్ పెంచుకున్నారు. మనం వేసే పునాది రేపు ఫ్యూచర్ లో ఏది చేసినా సరే ఇది ఉపయోగపడాలి. దేవుడు ఉన్నా లేకపోయినా, నిజమైనా కాకపోయినా, మనం దాని నుంచి దేవుడి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటి? ఎట్లయినా బతకటం, ఎలా అయినా మనం జయించవచ్చు. అందుకని నేను లక్ష్మీనరసింహస్వామి చెప్పాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.